తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్స్ కు చేరుకుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి 4 ఏళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకి ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదంట. ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు పెట్టి ఉయ్యాలవాడ పేరుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జగన్ విస్మరించినట్టు రెడ్డి సంఘం ఇచ్చారంట. ఆ రెడ్డి సంఘం ఎవరో ఆ పేర్లు రాయలేదు. అసలు దానికి ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ఎవరు విస్మరించారు ఎవరనే దానికి ఉదాహరణ చెప్తాను. మార్చి 25, 2021 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఉన్నటువంటి ఎయిర్పోర్టుని జాతికి అంకితం ఇస్తూ దాన్ని ప్రారంభిస్తూ ఆ రోజు రాయలసీమ ప్రజల అందరిలోనూ బహిరంగ సభలోనే ఆ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు. వారి న్యూస్ ఛానల్లోనే ప్రైమ్ టైం న్యూస్లోనే ఈటీవీలో వార్త ప్రచురిస్తూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని కర్నూలు జిల్లా ఎయిర్పోర్టుకి పెడుతూ రాయలసీమ ప్రజల జేజేల మధ్య అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారి ఆ ఈటీవీలో ఆ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఎవరో సోకాల్డ్ నకిలీ అసోసియేషన్ అంటే టీడీపీ వాళ్ళు వెళ్ళింటారు కదా, ఆ నకిలీ అసోసియేషన్ కూడా ఒక్కసారి ఇది చూడాలి. క్లియర్ కట్గా ఉయ్యాలవాడ విమానాశ్రయంగా నామకరణం, రాయలసీమకి విమాన శోభ. ఇది అనౌన్స్ అయిన తర్వాత చిత్తశుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు, జగన్మోహన్ రెడ్డి గారు 16/5/2021 తారీఖున మే 16, 2021 తారీఖున గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు. I&I డిపార్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ రీనేమింగ్ ది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కర్నూల్ యాజ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కర్నూల్, GORT నెంబర్ 21. క్యాపిటల్ లెటర్స్ లోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల్లో GORT నెంబర్ 21 16 మే 2021 సంవత్సరమున అధికారికంగా గెజెట్ రిలీజ్ చేసినటువంటి ఇది ప్రభుత్వ వెబ్సైట్లోనే ఉన్నాయి, ఏపీ GOIR లోనే ఉన్నాయి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు కదా, 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా రాష్ట్రంలో ఉండేది 6 ఎయిర్పోర్ట్లు. ఆ ఎయిర్పోర్ట్లలో కనీసం దేనికి ఏ పేరు ఉండేది కూడా ఆయన తెలియదా లేదా వక్రీకరిస్తున్నాడా అనేది అర్థం కాలేదు. ఈ వార్త ప్రకారం చూసినట్లయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి అధికారికంగా నిర్వహించిన ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరుతూ చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారట. సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారట. ఏందయ్యా నిర్ణయం తీసుకునేది? ఆల్రెడీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఉంది. 2021లోనే జీవో ఇచ్చారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. కనీసం ఆ ఎయిర్పోర్ట్కి ఏనేమి ఉండేది కూడా తెలియదా? అంటే రాయలసీమ వాసులు అంటే అంత చిన్నచూపా చంద్రబాబు గారి? కనీసం రాయలసీమలో ఉండే కర్నూలు ఎయిర్పోర్ట్కి ఏ పేరు ఉండేది కూడా ఆయనకు తెలియలేదంటే తెలిసి అలా చిన్నచూపు చూస్తున్నారా, లేదా ఉయ్యాలవాడ గారిని చిన్నచూపు చూస్తున్నారా, రాయలసీమ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారా? జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా అధికారులు పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో సిబ్బందితో కలిసి కార్యాలయంలో పౌర సరఫరాలు వికాస కార్యాలయాల్లో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం కింద శుభ్రం చేశారు. కార్యాలయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి కంప్యూటర్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రకృతి వనరులను భవిష్యత్ తరాలకు అందించేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా అంతటా స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడుల అనుమతికి వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఐసీఆర్ఈఏ ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ఆందోళన చేశారు. బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇస్తే కంపెనీపై విదేశీ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. దీనివల్ల పాలసీదారులకు ఆర్థిక భద్రత ఉండదని, ఫలితంగా పాలసీదారుల సొమ్ము ప్రమాదంలో పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులకు దేశీయ పొదుపు చాలా కీలకమని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశీయ పొదుపుపై విదేశీ పెత్తనం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని అన్నారు. ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 100% పెంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ డిమాన్స్ట్రేషన్స్ అవి చేస్తున్నాం. మా ఈ నిరసన ప్రదర్శనకి ప్రధాన కారణం ఏంటి అంటే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకే చాలా నష్టదాయకంగా ఉంటాయి. అలాగే పాలసీ హోల్డర్స్ తాలూకా మనీస్ని చాలా దెబ్బతీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రెండు కారణాల చేత మేము ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటి వాటిని ముఖ్యంగా 100% అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడైతే 100% వీళ్ళు తీసుకెళ్లారో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా విదేశీ భాగస్వామ్యం వాడు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాడి తాలూకా రోల్ పెరిగిపోతుంది. వాడి పాత్ర పెరిగిన తర్వాత దాని మీద పెత్తనం కూడా ఆ విదేశీ కంపెనీకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ విదేశీ కంపెనీకి పెత్తనం వెళ్ళిందో వాడు ఇక్కడ లాభాలు ఆర్జించడం కోసం వాళ్ళు ప్రీమియమ్స్ అయినా పెంచవచ్చు, లేకపోతే క్లెయిమ్లైనా ఎగ్గొట్టవచ్చు, లేదంటే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి పెట్టుబడి తీసుకెళ్ళి ఇంకో దానికి వాడు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటివి చేసినట్లయితే ఇన్సూరెన్స్ పరిశ్రమ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే పట్టదారులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, అందుకనే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు దాదాపు 25 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి. ఇన్ని పనిచేస్తున్నా సరే అవన్నీ కూడా ఎక్కడైతే రిచ్ పీపుల్ ఉంటారో ధనవంతుల తాలూకా పాలసీస్ మీద వాళ్ళు పూర్తిగా కేంద్రీకరిస్తున్నారు తప్ప పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి కానీ జిఎస్సి కానీ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల తాలూకా అవసరాలను కూడా తీర్చేటువంటి పద్ధతుల్లో ఇన్సూరెన్స్ సేవలు అందించడం అనేటువంటి జరుగుతుంది. అంచేత ఈ పెనిట్రేషన్ అనేటువంటిది విదేశీ కంపెనీలు రావడం వల్ల పెరగడం కాదు, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల తాలూకా పర్చేసింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి అనేటువంటిది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకం జరుగుతుంది. ఆ మేరకు ప్రజలకి సేవలు కూడా అందుతాయి. వాళ్ళ తాలూకా పొదుపుకి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఎల్ఐసి లాంటివి మంచి సేవలు కూడా అందించేటువంటి అవకాశం అది ఉంటుంది. అందుకనే ఇన్సూరెన్స్లో ఈ విదేశీ పెట్టుబడుల తాలూకా ప్రవేశాన్ని ముఖ్యంగా 100% పూర్తి కంట్రోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానం దక్కుతుంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి. వైసీపీ పాలనలో కక్ష సాధింపులకు పాల్పడ్డ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. 4 ఏళ్ల కిందటే ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ పేరు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు కనీస వాస్తవాలు తెలియవా అని ప్రశ్నించిన వైసీపీ నేత పుత్తా శివశంకర్. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి. అధికారులకు కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు సూచనలు. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.